నమస్కారం. మన జీవితాన్ని ఒకే ఒక్క చిన్న ఫార్ములా నడిపిస్తుందంటే? అవును, ఆలోచన, దానికి తోడైన భావోద్వేగం. ఈ రెండు కలిస్తేనే మన వాస్తవికత, మన రియాలిటీ. ఈరోజు మనం ఈ శక్తివంతమైన సూత్రాన్ని లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న ఇది. రోజూ పాజిటివ్గానే ఆలోచిస్తున్నాం, ఎంతో ప్రయత్నిస్తున్నాం, అయినా జీవితంలో ఎందుకు కదలిక ఉండదు, ఎక్కడో స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ ఎందుకొస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోయేది. సరే, ఆ అడ్డంతి ఏంటో తెలియాలంటే ముందు అసలు మన రియాలిటీ ఎలా తయారవుతుందో చెప్పే ఈ బేసిక్ ఈక్వేషన్ను విడమరిచి చూద్దాం. అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్. మన ఆలోచనలో ఒక్కటే సరిపోవు. ఆ ఆలోచనలకు జీవం పోయాలి కదా. వాటికి కావాల్సిన ఎనర్జీ, ఆ ప్రాణం పోసేదే మన ఎమోషన్. ఆలోచన అనేది ఒక బ్లూ ప్రింట్ అయితే, ఎమోషన్ దాన్ని కదిలించే ఫ్యూయల్ అన్నమాట. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆలోచన ఒక విత్తనం లాంటిది. అంటే మనం ఏం కావాలి అనుకుంటున్నామో ఆ విత్తనం నాటుతాం, చాలా మంచిది. కాని ఆ విత్తనం మొలకెత్తాలంటే నీళ్లు పోయాలి కదా. ఆ నీళ్లే మన ఎమోషన్. సరైన భావోద్వేగమనే నీళ్లు లేకపోతే ఎంత గొప్ప ఆలోచనైనా సరే ఆ విత్తనం భూమిలోనే ఉండిపోతుంది, మొలకెత్తదు. ఇప్పుడసలైన మ్యాజిక్ చూద్దాం. ఒకే ఒక ఆలోచన, దానికి మనం వేర్వేరు ఎమోషన్స్ జోడిస్తే మన రియాలిటీ ఎంత డ్రామాటిక్గా మారిపోతుందో మీరే చూడండి. ఎమోషన్ పవర్ ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆలోచన ఒక్కటే, నేను ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు ఈ ఆలోచనకు భయమనే ఎమోషన్ తోడైతే ఏమవుతుంది? ఆ రియాలిటీ మొత్తం బాధ, నిరాశతో నిండిపోతుంది. కాని అదే ఆలోచనకు శాంతి అనే ఎమోషన్ కలిస్తే అప్పుడది సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, మనకోసం మనం సమయం గడపడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశమవుతుంది. ఒకవేళ ఆనందం కలిస్తే అప్పుడు అదే ఒంటరితనం స్వేచ్ఛగా, క్రియేటివ్గా ఉండటానికి దారితీస్తుంది. చూశారా? ఆలోచన ఒక్కటే, కాని దానికి మనం అంటించిన భావోద్వేగం మన అనుభవాన్ని తలకిందిగా మార్చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ లాంటి వాటి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నేను రోజూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తున్నా, పాజిటివ్గానే ఆలోచిస్తున్నా, అయినా ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకునేవాళ్ల కోసం ఇప్పుడు అసలు విషయమేంటో చూద్దాం. ఇక్కడ 6 ముఖ్యమైన పాయింట్లున్నాయి. ఫస్ట్, ఆలోచనకు, ఎమోషన్కు మధ్య గొడవ. అంటే మనసులో ఒకటి ఆలోచిస్తూ లోపల మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ఫీల్ అవ్వడం. రెండవది, పైకి మాటలు చెప్పడం కాదు, లోపల నుండి నిజమైన నమ్మకం రావాలి. మూడవది, మనకు కావాల్సిన దానిమీద ఫోకస్ పెట్టకుండా అది లేదు అనే లోటు మీద దృష్టి పెడితే ఆ లోటే ఇంకా పెరుగుతుంది. నాలుగోది, మనసు ఎంత పాజిటివ్గా ఉన్నా మన శరీరం టెన్షన్తో, ఒత్తిడితో ఉంటే శరీరం చెప్పేదే నిజమవుతుంది. అలాగే ఫలితం మీద విపరీతమైన భయం, కంట్రోల్, ఇంకా ముఖ్యంగా కేవలం ఊహించుకుంటూ కూర్చోవడం, దానికి తగ్గ యాక్షన్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా మన ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇదే. మనం పైకి ఏం మాటలు చెప్తున్నామనేది కాదు ముఖ్యం. మన లోపల ఉన్న ఫీలింగ్, మన ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదే అసలైన సిగ్నల్. విశ్వం దానికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కేవలం ఒక టెక్నిక్ లాగా కాకుండా ఇంకాస్త లోతైన ఆధ్యాత్మిక కోణంలో చూద్దాం. ఎందుకంటే అసలు సీక్రెట్ ఏదో అట్రాక్ట్ చేయడంలో లేదు, మనమే ఆశించిన దానిగా మారడంలో ఉంది. మన ఉపనిషత్తుల్లోని ఈ మాట ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. యద్దృష్టం తద్భవతి. అంటే మనం ఎలా చూస్తామో మనం అలానే అవుతాం. మనం రియాలిటీని సంపాదించడం కాదు, మనమే ఆ రియాలిటీకి ప్రతిబింబం. ఇది ఆలోచించాల్సిన విషయం. మనం సాధారణంగా రియాలిటీ అంటే బయట జరిగేదనుకుంటాం. కాని ఆధ్యాత్మికంగా చూస్తే రియాలిటీ అనేది మన అంతర్గత అనుభవం. అంటే మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడట్లేదు, మనం ఎలా ఉన్నామో ప్రపంచాన్ని అలా చూస్తున్నాం. దీన్ని ఇంకాస్త సింపుల్గా చెప్పాలంటే ఆలోచన అనేది మన చైతన్యానికి ఒక డైరెక్షన్ ఇస్తుంది. అందుకే సంకల్పమే సృష్టి అంటారు. మరి ఆ సంకల్పానికి కావలసిన పవర్, ఆ ప్రాణశక్తి ఎక్కడ్నుంచొస్తుంది? మన భావోద్వేగం నుంచే. అందుకే మనం శాంతిని బయటనుంచి అట్రాక్ట్ చేయక్కర్లేదు. మనం శాంతంగా ఉంటే మనం శాంతిని అనుభవిస్తాం. సో మన గోల్ కేవలం ఆలోచనలు మార్చడం కాదు, మనం ఏ స్థితిలో ఉండాలో ఎంచుకోవడం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్క చిన్న కథతో మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. ఈ కథ, ఈ కాన్సెప్ట్ మొత్తానికి ఒక చక్కటి ముగింపిస్తుంది.
ఆది అనే ఒక యువకుడు మనలో చాలామందిలాగే పాజిటివ్గా ఆలోచిస్తున్నా లైఫ్లో మార్పు లేదని చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సమాధానం కోసం ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు అతనికి ఒక విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు. నలువైపులా అద్దాలే ఉన్న ఒక గదిలోకి పంపించాడు. ఆది ఆ గదిలోకి వెళ్లి కోపంగా అరిచాడు. వెంటనే 1000 అద్దాల్లో 1000 కోపంగా ఉన్న ముఖాలు తనవైపే అరిచాయి. భయపడ్డాడు. 1000 భయపడ్డ ముఖాలు కనిపించాయి. కాని అనుకోకుండా అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు రాగానే ఆ 1000 అద్దాల్లోనూ 1000 చిరునవ్వులు తిరిగి వచ్చాయి. అప్పుడా గదిలో గురువుగారి మాటలు వినిపించాయి. ఆ అద్దాలే మీ ప్రపంచం. అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని మార్చడానికి ప్రయత్నించుకో. మొదట నిన్ను నువ్వు మార్చుకో. అప్పుడు ప్రతిబింబం దానంతట అదే మారుతుంది. అప్పుడు ఆదికి జ్ఞానోదయమైంది. తను మంచి ఆలోచనలనే విత్తనాలు నాటుతున్నాడు. కాని వాటికి నీళ్లుగా కోపం, భయం, నిరాశలాంటి విషాన్ని పోస్తున్నాడు. అందుకే ఆ మొక్కలు పెరగట్లేదని అతనికి ఆ క్షణంలో అర్థమైంది. ఈ కథ మనకు చెప్పే చివరి అంతిమ సత్యం ఇదే. మనం రియాలిటీని ఆకర్షించేవాళ్లం కాదు, మనమే ఆ రియాలిటీ. మన లోపల ఏ స్థితి ఉందో అదే మన బయటి ప్రపంచంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాలి. ఈ క్షణంలో మన అంతర్గత స్థితి, మన లోపలున్న ఫీలింగ్ బయట ఏ రియాలిటీని అద్దంలా చూపిస్తోంది? ఒక్కసారి ఆలోచిద్దాం.